కొట్టియడం ఎంత దుర్మార్గం అన్నాయి. అసలు మంచి పద్ధతి కాదు. అసలు ఇట్లా ఎవరు చెయ్యరు. ఇటువంటిది తండ్రి బౌన్సర్ని పెట్టించేది ఏంది, కొట్టియడం ఏంది? అంటే ప్రేమ పెళ్లి చేసుకుంటే ఆస్తులు ఇయ్యరు, దగ్గరికి రానియ్యరు, అసలు చూడరు. ఎంత దుర్మార్గం అనేది. సరే ఏదైనా సరే కానీ ఆ టాపిక్ అసలు పబ్లిక్ పెద్దరాయుడు నలుగురికి చెప్పే వ్యక్తి, సినిమాల్లో కానీ బయట కానీ నలుగురికి చెప్పే వ్యక్తి పెద్దరాయుడు గారు. మరి హాట్ టాపిక్ గా పబ్లిక్ చెప్పే స్థాయికి వచ్చిందంటే నిజంగా ఎంత దుర్మార్గం అన్న ఆయన కొట్టియడం చాలా తప్పు. ఆయన గిట్ట అన్నాడు, ఇంత జరిగినాక ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలవడానికి వెళ్తున్నా, నాకు న్యాయం కావాలి, మరి నేను చేసింది తప్ప రైటా, అది నాకు న్యాయంగా చెప్పండి మీరు అని పెద్ద పెద్ద వాళ్ళని కలవడానికి వెళ్తున్నా నేను ఇప్పుడు అని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇంకోటి కలవడానికి వెళ్తుండు. మరి ఎవరిని కలుస్తారు? రేవంత్ రెడ్డి గారిని కలుస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ కలుస్తారా, లేకపోతే చిరంజీవి గారిని కలుస్తారా, లేకపోతే అత్యంత బంధుత్వం ఉన్నాయి ఎక్కువ వ్యక్తి అంటే మోడీ గారు ఉన్నారు ఇంకా వాళ్ళకి. అంటే మోడీ గారిని కలవడానికి వెళ్తున్నారా? న్యాయం గురించి నేను ఎక్కడికైనా వెళ్తా. ఇప్పుడు వాళ్ళందరూ ఒకరే సంతానం అయినప్పుడు విష్ణుని ఒక తీరు, లక్ష్మిని ఒక తీరు, ఇప్పుడు మనోజ్ ని వీళ్ళందరికీ దూరంగా పెడుతున్నారు, ఎందుకంటారు? అంటే ఇది ప్రేమ పెళ్లి ఒకటే అన్న. ఇంకోటి ఏంటంటే ప్రేమ పెళ్లి చేసుకుంటే నేను ఆస్తి ఇవ్వను, అందు గురించే బౌన్సర్స్ అని పెట్టించి కొట్టించిండు తండ్రి. ఎంత పెద్ద తప్పు చేసిన కొడుకు సమర్థించాలి, అది కాదు నాన్న అని చెప్పాలి. కానీ బౌన్సర్స్ నే పెట్టించి కొట్టించిండంటే తండ్రి ఎంత దుర్మార్గం, ఎంత పెద్ద తప్పు చేసిన కొడుకు. కానీ అది చాలా తప్పు, అట్లా చేయొద్దు. కాకపోతే మ్యాటర్ వేరేది ఏదున్నా కానీ చెప్పాలి అతను.